ఫ్రాక్స్‌కి అలాగే డ్రెసెస్‌కి సింపుల్‌గా ఇన్విజిబుల్ జిప్‌ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ ఇన్విజిబుల్ జిప్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ నేను టర్న్ చేసి స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇన్విజిబుల్ జిప్ అనేది కొంచెం ఇలా రివర్స్‌లోని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా సెట్ చేసేసుకొని పిన్స్‌ని ఇలా పెట్టేసుకోండి. పిన్స్ ఇలా పెట్టేసుకొని చక్కగా కింద దాకా లాగి కొంచెం సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. పిన్ పెడితే మనకి కదలకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను సింగిల్ పాదం యూస్ చేస్తున్నాను, పైపింగ్ పాదం అన్నమాట. ఇది జిప్పుని పట్టి లాగి స్టిచ్చింగ్ చేయండి, కొంచెం దగ్గరికి పడేటట్టుగా. మరీ దూరంగా వేసారనుకోండి జిప్పు కనిపిస్తుంది. కాబట్టి దగ్గరికి వేసుకున్నారంటే నీట్గా ఉంటుంది అన్నమాట. బ్యాక్ జిప్ వేసినట్టే తెలీదు. ఇలా జిప్ వేసిన తర్వాత ఇలా టర్న్ చేయండి, ఒకవైపు టర్న్ చేసి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఎక్కడైనా స్టిచ్ అనేది జిప్పు పైన పడిపోయిందంటే మన జిప్పు వెళ్ళదన్నమాట. నీట్గా మన జిప్పు వెళ్ళింది అంటే స్టిచ్చింగ్ బాగా వచ్చినట్టు. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ది స్టిచ్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్ చూపిస్తున్నాను చూడండి, టర్నింగ్ ఎలా చేయాలనేది. చూడండి, జిప్పు వైపు ఉన్నది ఉంది కదా, అలా జిప్పు వైపు ఉన్నది అటువైపుకు టర్న్ చేసుకోవాలి. ఓకేనా? అక్కడ ఇటువైపు మనం ఎలా స్టిచ్ చేసామో అదేవిధంగా ఇటు కూడా పిన్స్ని సెట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి. ఓకేనా? మీరు ఫస్ట్ అంటే కొత్తగా నేర్చుకునేవారైతే పిన్స్ అయితే పెట్టుకోండి. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా దగ్గరగా స్టిచ్ వేసుకొని కట్ చేసేసుకోండి, అంతే. ఇప్పుడు టర్న్ చేసి చెక్ చేసుకోండి. ఇలా రెండు కూడా టర్న్ చేసి చెక్ చేసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.